హిస్టరీని క్రియేట్ చేసిన టీమ్ ఇండియా వందే మాతరం, జై హింద్, జై భారత్. సో మరొకసారి ఆ ట్రోఫీని గెలిచేసాం. దాంతో హిస్టరీని అయితే క్రియేట్ చేసాం. అండ్ హిస్టరీ పుస్తకంలో ఆ బుక్ లో వచ్చేసి టీమ్ ఇండియా పేరు టాప్ లో అయితే రాసాం. ఆ హిస్టరీనే లేసి టీమ్ ఇండియాకి సల్లాం కొట్టే లెవెల్లో మ్యాచ్ అయితే గెలిచి మేమైతే ఆ హిస్టరీని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆ ట్రోఫీని సొంతం చేసుకున్నాం మరొక్కసారి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ టీమ్ ఇండియా ఫ్యాన్స్ అండ్ all over the India fans and all full players. అండ్ దీని గురించి మాట్లాడుకోవాలి కదా, సో క్రెడిట్స్ ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత ఏంది హిస్టరీ క్రియేట్ చేశారు అంటే దేంట్లో మేమైతే హిస్టరీ క్రియేట్ చేసాం దాని గురించి మాట్లాడేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్క చోట నాకంటూ వణికిన అదేందో చెప్తా, అది కూడా చెప్తా. సో ఇన్ని కవర్ చేయాలి వీడియోలో. సో ఇంకా కానీ ఇంత క్రేజీ కంటెంట్ మీ ముందరైతే తీసుకొస్తా అంటాం. సో దానికోసం మీరేం చేయాలా, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనకు మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. ఇంకా క్రేజీ వీడియోస్ మీ ముందరైతే వస్తుంటాం. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, what's up? Welcome back to our channel VIP's Official. Cylinder ఏం సంగతులు? సో కంగ్రాచులేషన్ టీమ్ ఇండియా ఫ్యాన్స్. సో మరొకసారి టీమ్ ఇండియా వచ్చేసి T20 వరల్డ్ కప్ ని అయితే గెలిచేసింది. సో దీంతో మేమైతే హిస్టరీని అయితే క్రియేట్ చేసాం. ఎవ్వరు చేసింది ఈసారి మన టీమ్ ఇండియా. అదే 2 సార్లు ట్రోఫీ గెలవలేదు ఎవరు, బ్యాక్ టు బ్యాక్ ఎవరు గెలిచేసాం. హోస్ట్ నేషన్ ఎప్పుడు గెలిచేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 సార్లు T20 వరల్డ్ కప్ ఏ టీం వల్ల కూడా కాలే, మన టీమిండియా వల్ల సాధ్యమైంది. మన టీమిండియానే గెలిచేసింది. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ప్లేయర్స్ హిస్టరీ చూసుకుందామా. ఈ T20 వరల్డ్ కప్ 2026లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అభిషేక్ శర్మ మాట్లాడేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఈ యొక్క ఫైనల్లో 4 వికెట్స్ తీసుకొని ఇప్పుడు దానికి ఎవరు తీసుకోలే 4 వికెట్స్, అది జస్ప్రీత్ బుమ్రా చేసిండు. సో ఇంత క్రేజీ పర్ఫార్మెన్స్, ఇన్ని హిస్టరీని మేమైతే క్రియేట్ చేసాం. ఇందులో వచ్చేసి ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుంటే ఫస్ట్ ఇందులో ఇంకో భయం ఏముంది తెలుసా. సో ఈ మ్యాచ్ మేము గెలిచేస్తాం, ఆ ట్రోఫీ గెలిచేస్తాం అనుకున్నాం, కానీ ఒక భయం అయితే ఉంది. అదేంటంటే స్టాట్స్ని చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ అహ్మదాబాద్ స్టేడియంలో మేము గెలవం అనేసి చెప్తానన్నారు. సండే రోజైతే మేమైతే ఫైనల్స్ అయితే గెలవలేదు, అదే అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇటువంటి చాలా భయాలు ఉన్నాయి. దాని అన్నింటినీ క్లియర్ చేసుకొని టీమిండియా 1-sided మ్యాచ్ అయితే గెలిచింది. ఎస్, రియల్లీ 1-sided మ్యాచ్ అనేసి అంటా నేను అయింది. ఆడునిందే 1-sided మ్యాచ్. సో ఫస్ట్ వచ్చేసి సంబరీ చూసేసుకుంటే ఫస్ట్ టాస్ గెలిచి న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్ అయితే చూస్ చేసుకున్నారు. ఇంకా దాని తర్వాత టీమిండియా బ్యాటింగ్ చేస్తూ 255 రన్స్ అయితే బోర్డు మీద పెట్టింది. అది కొన్ని చోట భయం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని చేస్తూ న్యూజిలాండ్ 159కి ప్యాకప్ అయిపోయింది న్యూజిలాండ్. అండ్ ఇది ఉంది మొత్తానికి సమ్మరీ. సో ఇందులో ఫైనల్కి 255 చేరుకునింది కదా టీమిండియా, ఎలా చేరుకునిందో మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న అపాలజీస్, ఐఎమ్ సో సారీ. ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఉండింది ఆ వీడియోలో. ఏంటంటే సండే రోజు మ్యాచ్ చేసి మేము ఫైనల్స్ అయితే గెలవలేదన్నాను కదా, బట్ ఇప్పుడే నాకైతే గుర్తొచ్చింది. అదేంటంటే T20sలలో మేము ఫైనల్ గెలవలే. సండే రోజు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం, గుర్తైతే అందరికైతే ఉంటుంది. ఇదే టీం మీద ఉన్నింది, అది న్యూజిలాండ్ మీదనే గెలిచినాం. అది కూడా అప్పుడు ఏంటంటే అప్పుడు వేరే టీం అనేది, అండ్ అది ODI ఫార్మాట్ ఉన్నది. సో ఇది T20 ఫార్మాట్లో సండే రోజు కూడా మేమైతే మ్యాచ్ అయితే గెలిచేసాం. ఇంకా అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ అయితే గెలిచేసాం. సో మొత్తానికి అయితే ఇది ఇప్పుడు వచ్చేసి టీమిండియా 255 దానికి చేరుకునింది. ఎలారా అంటే, సో ఫస్ట్ క్రేజీ స్టాట్ దొరికింది అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మధ్యలో. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్, వీళ్ళిద్దరు ఒక ఇచ్చిన స్టాట్ అండ్ చాలా క్రేజీగా అయితే ఉంది. సో అందులో ఫస్ట్ ఐ వాంట్స్ టు టాక్ అబౌట్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ వచ్చేసి ఈ మ్యాచెస్లలో ఈ మధ్య వచ్చేసి T20 వరల్డ్ కప్లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేకుండే, అంత క్రేజీ అసలు పర్ఫార్మెన్స్ వచ్చేసి మెచ్చుకునే లెవెల్ ఏం లేకుండే. ఫైనల్కి వచ్చేసరికి చాలామంది డ్రాప్ చేసేయాలన్నారు. అండ్ భయం కూడా ఉంది అభిషేక్ శర్మ తోటి. ఆ విమర్శల్ని దాటుకుంటూ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇన్ T20 వరల్డ్ కప్ 2026 అయితే చేసిండు. జస్ట్ 18 బాల్స్లలో 50 రన్స్ అయితే చేసిండు. అండ్ 21 బాల్స్లలో 52 అయితే అవుట్ అయితే అయిపోయిండు. సో చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఇది. సో నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, క్లిక్ అయిపోతే మాత్రం ఊచకోతకు వస్తాడు అభిషేక్ శర్మ అని. అలానే ఇక్కడ వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో వెల్ డన్ అభిషేక్ శర్మ. ఇటువంటి మరికొన్ని ఇన్నింగ్స్ రావాలి, మరికొన్ని వరల్డ్ కప్స్ మనకి అభిషేక్ శర్మ అందించాలి.
అందించాలని వచ్చేసి కోరుకుంటూ అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సంజు శాంసన్ గురించి మాట్లాడుకుందాం. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేసరికి ఇతనికి ప్లేయింగ్ లెవెల్లోనే పెట్టేవాళ్ళు కాదు, ఇతనికి వచ్చేసి టీంలోనే తీసుకునే వాళ్ళు కాదు. అలాంటి ప్లేయర్ని వచ్చేసి ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ వల్ల వచ్చేసి అతను టీంలోకి వచ్చిండు. టీంలోకి వచ్చి చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ తోటి 3 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్ ఈ సూపర్ 8లలో 3 మ్యాచెస్లలో కూడా చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఇస్తూ లాస్ట్ సెమీఫైనల్లో వచ్చేసి 89 చేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 89 రన్స్ చేసి ఫైనల్ కూడా 89 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. కానీ ఆ 89 రన్స్ ఏదైతే చేసిండో 46 బాల్స్లో చేసిండు. సో చాలా క్రేజీగా అయితే ఉన్నింది అది. సో ఆ అంటే స్పీడ్గా ఆడడం కానీ, ఇంకా టైం అభిషేక్ శర్మ కొడుతున్నప్పుడు అభిషేక్ శర్మకి స్ట్రైక్ ఇవ్వడం కానీ, ఇంకా దొరికినప్పుడు 4లు 6లు బాదడం కానీ, సో చాలా క్రేజీగా అయితే ఉన్నింది సంజు శాంసన్ బ్యాటింగ్ కూడా. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కొన్ని ఆపర్చునిటీస్లలో అంటే దొరికిన కొన్ని ఆపర్చునిటీస్లలో ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నిందో అది చాలా క్రేజీగా సంజు శాంసన్ సైడ్ నుంచి అయితే ఉన్నింది. సో వెల్ డన్ సంజు శాంసన్. సో ఇప్పుడు వచ్చేసి జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనేసి వచ్చేసి మేమైతే అడగచ్చు రియలీ. సో ఎందుకంటే అటువంటి ఒక మూమెంట్ వచ్చేసి మనకైతే సంజు శాంసన్ అయితే అందించాడు. సో అంటే అతను రియలీ హీ విల్ డిజర్వ్ సమ్ క్రెడిట్స్ అండ్ సో అలాంటి క్రేజీ పర్ఫార్మెన్స్ సంజు శాంసన్ సైడ్ నుంచి అయితే వెల్ డన్. అండ్ ఇందులో వచ్చేసి జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అన్నాక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంది ఇప్పుడు జస్టిస్ అంటే ఎప్పుడైనా డ్రాప్ చేసినప్పుడు ఎటువంటి దాంట్లలో జస్టిస్ అడగచ్చు సంజు శాంసన్ ఫ్యాన్స్ అనేసి అదే చెప్తున్నా. అండ్ ఇంకోటి తెలుసా సంజు శాంసన్ గురించి, సంజు శాంసన్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ది టూర్నమెంట్ ఇన్ దిస్ T20 వరల్డ్ కప్ 2026. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో నేనంటూ రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలే. సో సడన్గా వచ్చిండు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిండు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వైల్డ్ రూపంలో వచ్చేసి ఇతను వచ్చేసి వైల్డ్ అనిమల్ లాగా వచ్చేసి ఇక్కడ కూచకోత అయితే కోసిండు సంజు శాంసన్ T20 వరల్డ్ కప్లో. వెల్ డన్ వన్ మోర్ టైమ్, కంగ్రాచులేషన్ సంజు శాంసన్ ఫ్యాన్స్ అండ్ వెల్ డన్ సంజు శాంసన్. నెక్స్ట్ I want to talk about మన ఇషాన్ కిషన్ గురించి జస్ట్ బ్యాటింగ్లోనే కాదు, సో బ్యాటింగ్లో ఫస్ట్ నుంచి ఎలాంటి స్టార్ట్ అందిస్తానన్నాడో, ఫస్ట్ అభిషేక్ శర్మ ఫామ్లో లేనప్పుడు అతను ఎలా చేస్తానన్నాడు బ్యాటింగ్ అనేది మేమైతే చూసాము టూర్నమెంట్ మొత్తంలో. సో ఇక్కడ కూడా ఒక మంచి క్యామియో అయితే ఆడిపోయిండు. సో మంచి వచ్చేసి చిన్న క్యామియోనే ఆడిండు, బట్ మంచిగా అయితే నింది అది. సో చాలా మంచి క్యామియో ఆడిండు. ఆ బ్యాటింగ్ని పక్కన పెట్టేసి ఫీల్డింగ్ చేసిన విధానం అంటూ చాలా క్రేజీగా అయితే నింది. సో ఆ క్యాచెస్ పడడం కానీ ఫస్ట్ అంటూ నాకు షాక్ చేసినది ఎక్కడ తెలుసా? సో ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ వికెట్ అది, అప్పుడు వచ్చేసి ఒక క్యాచ్ పట్టిండు బ్రో, అది వచ్చేసి డ్రాప్ అయిపోతానింది, మళ్ళా డై కొట్టి పట్టాడు. అది మాత్రం హైలైట్ అనిపించింది. అసలు అది డ్రాప్ అయిపోయింది కదా అనుకున్నా నేను. కొన్ని సెకండ్స్లో మళ్ళీ క్యాచ్ అయితే తీసుకొని ఆ వికెట్ అయితే అందించిండు టీమిండియా కోసం. సో అది మాత్రం చాలా క్రేజీగా అయితే నింది. అండ్ ఫీల్డింగ్లో జస్ట్ ఈ ఒక్క క్యాచ్ మాత్రమే కాదు, ఇలాంటి క్యాచెస్ చాలా పట్టిండు, అంటే 2-3 క్యాచెస్ పట్టిండు. అండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌండరీస్ కూడా మంచిగా ఆపిండు. సో రన్స్ కూడా మంచిగా చేసి ఆపిండు. సో దీంతో చాలా క్రేజీగా అయితే ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ హోల్ టూర్నమెంట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసి మేమైతే ఇషాన్ కిషన్ సైడ్ నుంచి అయితే చూసాం. సో వెల్ డన్ ఇషాన్ కిషన్. సో ఇంకా నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ శివం దుబే. సో శివం దుబేకి వచ్చేసి నెంబర్ 7 అయితే పంపించారు. సో శివం దుబే నెంబర్ 7 పంపించినా కూడా అక్కడ వచ్చి తను చేసిన ఫినిషింగ్ అంటూ హైలైట్ ఉన్నింది. సో అక్కడ వచ్చేసి ఇతను రాకముందు చాలా ప్రెషర్ ఉన్నింది. సో 2-11కి వచ్చేసి 4 వికెట్స్ అయితే వెళ్ళిపోయినాయి. అప్పుడు వచ్చేసి కాస్త భయం వేసింది, ఏంద్రబ్బా ఏమవుతుందేమో. సో మినిమం మనకు 240-250 రన్స్ కావాలి, వీళ్ళు చేసిన బ్యాటింగ్కి 240-250 కావాలా. అండ్ అంత కొట్టినా మనం వచ్చేసి ముంబైలో ఇంగ్లాండ్ మీద వచ్చేసి డిఫెండ్ చేసుకొని కొంచెం ఇబ్బంది ఉన్నింది, ఏమవుతుందేందో అని భయం ఉన్నింది. అలాంటప్పుడు వచ్చి లాస్ట్ ఓవర్లో చేసిన బ్యాటింగ్ అంటూ హైలైట్ బ్రో. సో జస్ట్ 8 balls-లో 26 రన్స్ అయితే చేసిండు. అక్కడ లాస్ట్ ఓవర్లో అయితే 20th ఓవర్ అక్కడ వచ్చేసి జిమ్మి నిషామ్ అయితే నిన్నాడు. సో అతను వచ్చేసి ఒక ఓవర్లో వచ్చేసి అతను భయపెట్టిండు, అదేదో చెప్తా నేను. కానీ లాస్ట్ ఓవర్ అతను బౌలింగ్ వచ్చినాక ఫస్ట్ బాల్ వచ్చేసి బౌండరీ కొట్టిండు, అది వచ్చేసి క్యాచ్ ఉన్నింది. ఆ క్యాచ్ని డ్రాప్ చేశారు న్యూజిలాండ్ వాళ్ళు. దాని తర్వాత 4 అయిందా, 6-4 డాట్ బాల్, మరొకసారి 4. సో ఇలాగ వచ్చేసి ఆ ఒక్క ఓవర్లలో సో క్యాల్కులేట్ చేసుకున్నా కూడా 24 రన్స్ వచ్చేసి ఆ ఒక్క ఓవర్లోనే చేసిండు. సో అంత క్రేజీ. ఆ ఒక్క ఓవర్ 24 రన్స్ రాకుండింటే కొంచెం వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత భయం వేస్తానింది. కానీ ఆ ఒక్క ఓవర్ వచ్చేసి రావడం వలన చాలా క్రేజీగా వచ్చేసి అక్కడ హ్యాపీగా అనిపించింది నాకంటూ. సో గదిగేసి మొత్తానికి. అండ్ ఇంకా దాని తర్వాత ఇది బ్యాటింగ్లో అండ్ హార్దిక్ పాండ్యా వచ్చిన క్యాంబో అయితే ఆడిండు. సో అంటే స్పీడ్గా ఆడి
మంచి రన్స్ బోర్డు మీద పెట్టని పోయిండు, అది వచ్చేసి అన్ఫార్చునేట్లీ వికెట్ అయితే అయిపోయింది. సో ఇంకా అతన్ని మేము బ్లేమ్ చేయలేము యాక్చువల్లీ, ఎందుకంటే ఈ టోర్నమెంట్ అంత పర్ఫార్మెన్స్ వచ్చేసి అతని సైడ్ నుంచి ఎంత క్రేజీ పర్ఫార్మెన్స్ లేకుంటే, బట్ ఓకే గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో మంచిగా అయితే ఉంది. సో బ్యాటింగ్ లో అంటూ హైలైట్స్ ఇది నిన్నే. అండ్ సూర్యకుమార్ యాదవ్ డక్అౌట్ అయితే అయిపోయిండు. సో మరొకసారి సూర్యకుమార్ యాదవ్ సో అంటారు మేము వచ్చేసి సోషల్ మీడియాలో కూడా చూసాం. సో ఏంటంటే పెద్ద నాకౌట్ మ్యాచెస్లలో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి అంత ఎక్కువ రన్స్ రావని, సో అదే ఇక్కడ వచ్చేసి ఉన్నింది. సో డక్ అయితే అవుట్ అయిపోయిండు. సో ఇంకా ఇది మొత్తానికి బ్యాటింగ్ లో. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడేసుకుంటే బౌలింగ్ లో द हीरो ऑफ द मैच, द मैन ऑफ द मैच जसप्रीत बुमराह. जस्सी भाई है तो सब कुछ पॉसिबल है. సో జస్సీ బుమ్రా. సో బుమ్రా వచ్చేసి ఈ మ్యాచ్లో 4 వికెట్స్ తీసుకొని ఫైనల్లో T20s ఫైనల్లో ఇప్పుడు దాకా ఎవ్వరు 4 వికెట్స్ తీసుకొని ఆ ఒక్క హిస్టరీని ఆ ఒక్క దాన్ని వచ్చేసి ఆ రికార్డ్ని వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద చేసుకున్నాడు. అండ్ అలానే వచ్చేసి చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ మ్యాచ్ కన్నా ముందు ఇతని మీద కూడా విమర్శలు ఉన్నాయి, దానిని కూడా దాటుకుంటూ చాలా మంచిగా బౌలింగ్ చేసి 4 ఓవర్స్ చేసిండు. 4 ఓవర్స్ తీసుకొని 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. చాలా మంచిగా వచ్చేసి ఇతని సైడ్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో వెల్ డన్ జస్ప్రీత్ బుమ్రా. సో ఎప్పుడు నేను చెప్తా, సో జస్ప్రీత్ బుమ్రా అంటూ మేము వచ్చేసి తక్కువ అంచనా వేయనికి అయితే వీలే లేదు, ఎస్పెషల్లీ ఇలాంటి ఫైనల్ మ్యాచెస్లలో, ఇటువంటి ప్రెషర్ మ్యాచెస్లలో. సో చాలా క్రేజీ పర్ఫార్మెన్స్. ఐ బిలీవ్ ఆన్ జెస్సీ బాయ్. సో రియలీ నాకంటూ హ్యాపీగా అనిపించింది జస్ప్రీత్ బుమ్రా పర్ఫార్మెన్స్. సో చాలా క్రేజీగా అయితే నింది. ఇంకా నెక్స్ట్ అక్షర్ పటేల్ వచ్చేసి బ్యాటింగ్ అంటూ ఆపర్చునిటీ దొరకలే. బౌలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి యాజ్ మ్యాచ్అప్స్ ఫిన్ అలెన్ వికెట్ అయితే తీసుకున్నాడు. అదే ఫస్ట్ వికెట్ అయితే నింది. సో అక్కడ వచ్చేసి ఫిన్ అలెన్ మరి టీమ్ షెఫర్డ్ కనుక తగిలినంటే ఇది వచ్చేసి మేబీ కొంచెం ప్రెషర్లో టీమిండియా కూడా పెట్టేవాళ్ళేమో, మొత్తం వన్ సైడెడ్ ఉండేది కాదేమో. కానీ అక్కడ వచ్చేసి ఫిన్ అలెన్ వికెట్ అయితే తీసుకున్నాడు. అది హైలైట్ ఉంది. అప్పుడు కూడా అవ్వదేమో వికెట్ అది అనుకున్నా, కానీ అప్పుడు చాలా క్రేజీగా వచ్చేసి ఆ బాల్ని అయితే అంటే మ్యాచెస్ ప్రకారంగానే వేసిండు. సో మంచిగా వచ్చేసి పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆ ఒక్క వికెట్ మాత్రమే కాదు, ఇలాంటి ఇంకా 2 వికెట్స్ తీసుకొని మొత్తానికి వచ్చేసి 3 వికెట్స్ వచ్చేసి అక్షర్ పటేల్ తీసుకున్నాడు. సో దీంతో అక్షర్ పటేల్ సైడ్ నుంచి కూడా మంచి ఎకనామికల్ బౌలింగ్ అండ్ మంచి వికెట్స్ తీసుకొని చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ అక్షర్ పటేల్ సైడ్ నుంచి కూడా జరిగింది. సో చాలా మంచిగా అక్షర్ పటేల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ వచ్చేసి ఫినిష్ చేశారు. ఇంకా దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఒక వికెట్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అభిషేక్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు. లాస్ట్ ఓవర్లో వచ్చి ఇతనే వచ్చేసి మ్యాచ్ అయితే ఫినిష్ చేసిండు. అభిషేక్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు. సో దీంతో మ్యాచ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి న్యూజిలాండ్ వాళ్ళని జస్ట్ 159కి ప్యాకప్ అయితే చేశారు. ఆ వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ అయితే నింది. సో దీంతో 159 అయితే ప్యాకప్ చేశారు. ఇది మొత్తానికి. సో ఇప్పుడు వచ్చేసి పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసి నాకు భయపెట్టిన ఓవర్ నాకు వచ్చేసి ఈ మొత్తం మ్యాచ్ 1 సైడెడ్ ఉంది. కానీ ఒక్క 2 ఓవర్స్ అంటూ అక్కడ వచ్చేసి రియల్లీ ఇండియన్ ఫ్యాన్స్ అంటూ గుండెలు అంటూ దడదడ కొట్టుకొని ఉంటాయి ఖచ్చితంగా. అండ్ మీకు అప్పుడు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేదిరా అంటే 16th ఓవర్ న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్ చేస్తుండగా 16th ఓవర్ సో జమీ నిషాంత్ అయితే వచ్చినాడు. అక్కడ వచ్చేసి అతను బౌలింగ్ చేసేటప్పుడు అప్పుడు దాకా మన వికెట్స్ వచ్చేసి జస్ట్ 1 వికెట్ అయితే ఉంది. అప్పుడు వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ తీసిండు బ్రో. సో అంటే బ్యాక్ టు బ్యాక్ హెట్రిక్ కాదు, సో 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ తీసింది. ఇంకా దాని తర్వాత 1 వికెట్ అయితే తీసిండు. సో దీంతో ఆ ఓవర్లో వచ్చేసి ఇందిరా బ్రో ఏమైతుందిరా, ఏం సంగతి మనది ఏమవుతుందేమో అనేసి ఆ ఒక్క ఓవర్ వచ్చేసి ప్రెషర్ ఉండింది. ఆ ఓవర్ ఇంకా దాని తర్వాత ఈ యొక్క ప్రెషర్ని వచ్చేసి ఇక్కడ ఇలా వికెట్స్ పోవడం వల్ల నెక్స్ట్ వచ్చి వేసిన జకబ్ డెఫీ ఓవర్ కూడా కొంచెం తక్కువ రన్స్ వచ్చాయి. సో అంత మంచిగా అక్కడ వచ్చేసి రన్స్ రాలి. సో ఈ ఒక్క ఓవర్ కాడ ఈ 2 ఓవర్స్ అంటే నాకు రియల్లీ భయం వేసింది. సో ఏమవుతుందేమో అనేసి వచ్చేసి భయం అయితే వేసింది. ఇంకా దాని తర్వాత మళ్ళా ఫినిషింగ్ టచ్ తోటి మేమైతే మ్యాచ్ అయితే గెలిచేసాం. ఇది మొత్తానికి టీమిండియా ఫైనల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్ 5 నెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫర్ వేపీస్ అఫీషియల్స్. బాయ్.